మిత్రులారా, కామ్రేడ్స్, విప్లవ రచయితల సంఘం 55 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ క్రమం అంతా నిషేధాలు, నిర్బంధాలు, తప్పుడు కేసులతో పాటు అనేక ఒత్తిళ్ల మధ్య విరసం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికీ కామ్రేడ్ వరవరరావు ఆ నిర్బంధంలో భాగంగానే మన మధ్య లేరు. ఇలాంటి ఒక వాతావరణంలో ఆదివాసుల మీద, విప్లవోద్యమం మీద జరుగుతున్న ఒక రక్తపాతం, స్వయంగా ప్రజాస్వామ్యం అని చెప్తూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన పాలకులు ఆ రాజ్యాంగంలో ఉన్న ఏ చట్టాలని కనీసంగా గౌరవించకుండా, హోమ్ మినిస్టర్ అయితే మార్చ్ 2026 నాటికి మావోయిస్టుల్ని అంతం చేస్తూ ఉంటున్నాడు. భౌతికంగా మనుషుల్ని కొద్దిమందిని మీరు నిర్మూలించవచ్చేమో కానీ ఓ మేధా ఉన్నట్టు భౌతికంగా ఉన్న ఈ ప్రపంచాన్ని, ఈ సమస్యల్ని ఏం చేస్తారు? కాబట్టి విప్లవోద్యమం కానీ, మొత్తంగా ఈ అవగాహన కానీ ఏంటి? అసలు ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఒక పార్టీనో కొంతమంది నాయకులో చోదక శక్తిగా ముందు ఉండొచ్చు, కానీ ప్రజలు చరిత్ర నిర్మాత. ఆ ప్రజలు తమకు కావలసినవి తాము పోరాడి సాధించుకుంటారు. ఇవాళ పొద్దున సెషన్లో కూడా చాలా విస్తారంగా ఎన్ని రకాల పోరాటాలు జరుగుతున్నాయి, ఎన్ని రకాల అణిచివేతలు జరుగుతున్నాయి చెప్పారు. నాకు ఇచ్చిన ఈ పుస్తకం అభివృద్ధి పేరుతో ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతోంది, యూరోపియన్ సెంటర్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అండ్ హ్యూమన్ రైట్స్ రిపోర్ట్, అనువాదం కొండిపర్తి పద్మ అక్క చేశారు. ఈ పుస్తకం 72 పేజీలు, వెల ₹50. ఇది ఛత్తీస్గఢ్ని ఉద్దేశించి చెప్తున్న పుస్తకం. కానీ ఈ ఛత్తీస్గఢ్ తాలూకా అంటే ఈ ఖనిజాలు, అక్కడి నుంచి అదేమంటారు ప్రకృతి వనరులని ధ్వంసం చేయడంలో ఇది ప్రత్యేకించి ఛత్తీస్గఢ్ గురించి చెప్తున్నప్పటికీ ఇది మొత్తం మధ్య భారతానికి, మొత్తంగా ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో సామ్రాజ్యవాదులకి, ఆదానీలకి, అంబానీలకి ప్రకృతి వనరులని మొత్తంగా దోపిడీకి బార్ల గేట్లు తెరిచే క్రమంలో ప్రజల్ని ఎంత హింస పెడుతున్నారో అనేక అంకెలు, అనేక వివరాలతో చాలా 72 పేజీలే కానీ చాలా వివరంగా ఇందులో ఉన్నాయి. మనకు తెలిసిన విషయాలనే చాలా పొరలుగా ఇందులో విషయాలు చెప్తాయి. దేశానికి స్వాతంత్రం వచ్చింది అన్నప్పటి నుంచి ఈనాటికి దాదాపు 7 కోట్ల మంది ఈ అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసంలో సమిధులై విస్థాపనకు గురయ్యారు. ఆ 7 కోట్ల మందిలో 40% మంది అంటే 2.8 కోట్లు, దాదాపు 3 కోట్ల మంది ఆదివాసులే. వాళ్ళు ఎక్కడో మనకి దూరంగా లేరు. ఇక్కడి నుంచి 300-350 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఛత్తీస్గఢ్ ప్రజలు. దీని నిండా ప్రతి పేజీ నిండా రక్తము, కన్నీళ్లు, అక్కడ జరుగుతున్న విధ్వంసం మనని అసలు ఊపిరి సలపకుండా చేస్తాయి. ఈ వాస్తవాలు చాలా, ఈ నిజాలన్నీ కూడా ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళం, సామాజిక కార్యకర్తలుగా ఉన్నవాళ్ళం ఇలాంటి పుస్తకాలు మన ఆలోచనల్ని పదును తెలుసుకుని మరింత స్పష్టతతో, మరింత చొరవతో, మరింత ధైర్యంతో ఇట్లాంటి సత్యాలని ఎత్తిపట్టడానికి ఇలాంటి పుస్తకాలు, అంటే అంకెలతో సహా ఏందో మీరు అట్లా చెప్తారయ్యా అని కొట్టిపోయడం కాదు, అసలు ఉన్న అటవీ చట్టాలు కానీ, ఇతరత్ర హక్కులకు సంబంధించిన చట్టాలు కానీ ఏమవుతున్నాయి, అక్కడ మహిళల మీద ఎంత, ఆదివాసీ మహిళల మీద ఎంత హింస, అంటే అనేక రకాల హింసల్లో భాగంగా మహిళల మీద అయితే చాలా దారుణంగా అక్కడ అత్యాచారాలు చేస్తూ అన్ని రిపోర్ట్ మొత్తంగా అనేక యాంగిల్స్లో ఉంది ఈ రిపోర్టు. చాలా తక్కువ సమయంలో అయినా సరే నేను జస్ట్ ఒకసారి అక్కడక్కడ తిరగేసే మీతో ఈ విషయాలు పంచుకుంటున్నాను. దీన్ని ప్రతి ఒక్కరు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మన ఉద్యమాల్లో ఈ అంశాలని భాగం చేసుకుని విస్తృతంగా ఈరోజు మనందరి ముందు ఉన్న కర్తవ్యం ఒక్కటే అండి, ఆదివాసులకు అండగా నిలవడం, ఆదివాసీ పోరాటాలకి అండగా నిల్చోవడమే మన ముందున్న కర్తవ్యం. కాబట్టి అలాంటి కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడంలో ఇలాంటి పుస్తకాలు చాలా దోహదపడతాయి, మనకు ఉపయోగపడతాయి. చాలా అత్యవసరమైన పుస్తకం. విప్లవ రచయిత సంఘం ప్రచురణగా వచ్చిన ఈ పుస్తకం మీకు అందుబాటులో ఉంది. ఈ పుస్తకం కాదు, మిగతా పుస్తకాలు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి.
ఇవన్నిటిని మీరు అందరూ ఎప్పట్లాగానే ఆదరిస్తారని, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అనువాదకురాలు కొండిపర్తి పద్మ గురించి కూడా ఒక మాట చెప్పాలి. తను భూమికి తన చెవుని ఆనించి మధ్య భారతంలోని ఇతరత్ర దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆదివాసీ పోరాటాలు అవి హిందీలో వచ్చినా ఇంగ్లీష్లో వచ్చినా వెంటనే ఆమె వాటిని పట్టుకుని మనకి ముందుగానే ఫేస్బుక్ ఇతరత్ర మీడియా మాధ్యమాల ద్వారా ఆమె ఎప్పుడూ అందిస్తూనే ఉన్నారు. చాలా విలువైన అనువాద కృషి, చాలా విలువైన అనువాద కృషి చేస్తున్న కొండపూడి పద్మకు మనందరి తరఫున కూడా ఉద్యమాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి కృతజ్ఞతలు నేను ముగిస్తున్నాను.